హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు ఏంటంటే చాలా బిజీ షెడ్యూల్ అండి. నార్మల్గా అయితే అంటే డే మొత్తం ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉండాలి, కానీ ఏ టయానికి ఏదైందో కూడా తెలియదు నాకు. ప్రస్తుతానికి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. డే మొత్తం బిజీగా అయిపోయింది. ఏమేమి ఎక్కడికెక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నది ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కదా, అంటే మొన్న వచ్చాను కానీ చెల్లి దగ్గరే సరిపోయింది హాస్పిటల్లో. ఎక్కడికి మనం బయటకంటూ వెళ్ళింది లేదు. ఇప్పుడైతే కనుక ఈ రోజంతా మనకి బయటే, మొత్తం బయట ప్రపంచంలో చుట్టి రావడమే అనమాట. చాలా పనులు అయితే ఉన్నాయి. మరి అవి ఎంతవరకు అవుతాయి ఏంటి అన్నది మనం వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చెప్పు. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది. ఫుల్ ఆకలి మీద ఉన్నాం, అందుకనే టిఫిన్ చేయడానికి అయితే టిఫిన్ సెంటర్కి వచ్చేసాం. మంచి కలర్ఫుల్ చపాతీ అయితే తీసుకున్నాను. వదిన వెయిటింగ్ రవ్వ దోశ కోసం. వదిన మాత్రం మంచి కలర్ఫుల్గా రవ్వ దోశ తీసుకుంది. చపాతీ రవ్వ దోశ. ఓటేం లేదుగా అంటే మళ్ళీ జర్నీలో ఇబ్బంది. ఒకటి చాలు. అయిపోయిందా? అన్నీ లాస్ట్లో తీస్తానా? బాగుందా? కానీ ఆట ఫుల్ అయ్యేదాకా తీయడేము. నా సంగతిలో ఏంటి మరి సంగతులు? ఓపికంతా డాక్టర్కే దారిపోసేసినట్టున్నావు. మళ్ళీ వచ్చేలోనికి మనకి ఓపిక ఉండిద్దా, ఓపిక ఉండదా? ఎందుకు మరి నా ఫోటో ఇంకా రాలేదు. ఓహో, ఆన్లైన్కి నీ ఫోటో నచ్చలేదన్నావుగా. అందరి ఫోటోలు అయిపోయింది. ఇప్పుడైతే డాక్టర్ పని అయిపోయి ఫ్రెష్గా మంచిగా టిఫిన్ చేసి ఒక చెరుకు తాగేసేసి ఆటోకి కూర్చున్నాము. ఇప్పుడే కస్టమర్లు ఎక్కుతున్నారు. ఆ డాక్టర్కి వెళ్ళొచ్చేసేసరికి ఫుల్గా తలనొప్పి వచ్చేసిందండి. అసలు ఎంత పొద్దున్న 10ంటికి వెళ్ళాం కరెక్ట్గా డాక్టర్ పని మీద. అసలు వెళ్ళి ఒక అరగంటలో పని అయిపోయిద్దిలే, చక్కగా ఇంకా చాలా పనులు ఉన్నాయి చక్క పెట్టుకోవచ్చులే అనుకుంటే అక్కడ లాక్ అయిపోయాము. అంతా ఆన్లైన్ సిస్టమ్ కదా మొత్తమును. అవన్నీ తీసుకొని మొత్తం అంతా ప్రిపేర్ చేసి మాకు అయ్యేసరికి ఈ టైం అయింది. మా వదినైతే టిఫిన్ కూడా చేయలేదు. ఇక డాక్టర్కి వెళ్ళి ఆ పని చూసుకొని బయట టిఫిన్ చేసేసి ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాము. చింతలు వేడివేడిగా దాని ప్రేమ అంతా టీలో చూపించేస్తుందండి. ఫుల్గా షుగర్ వేసేసింది. తాగలేక తాగుతున్నాను. అది పరిస్థితి. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోయి మళ్ళీ మనం బయటకు వెళ్దాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది మీరు వీడియోలో చూడండి, సరేనా? ఎక్కడికి రెడీ అయ్యారు? షాపింగ్కి వెళ్తున్నామండి. షాపింగ్కి వెళ్ళడానికి మా తోడు కూడా కారులో తిప్పుతుందండి. లేదు మా తోడుకోళ్ళు కారు బుక్ చేసింది. బావగారు పొద్దున్నుంచి రాత్రి నిద్రలాగా మీరు ఇక్కడ చుక్కలు కారుస్తుంటే మీరేమో అక్కడ కారు బుక్ చేసుకుని తిరుగుతున్నారు. కారులో తిరుగుతున్నారు.
ఎంత అదృష్టం ఉండాలి. ఆడపడిచి నడవలేదండి పాపకి, నా కోసం కారు అస్సలు నడవలేదండి. కూర్చుని చింతలి. రేట్ ఎంత పడతాం చేస్తారు. అయిపోయిందా షాపింగ్? షాపింగ్ అయిపోయిందండి. ఎన్ని కొన్నారు? షాప్ మొత్తం కొనేసారేంటి? 6కి వస్తే 9 అయిందండి. కొన్ని టైం కూడా చూడండి, 6కి వెళ్ళాం. 3 గంటలు పట్టింది. ముగ్గురు 3 సంచులు పట్టుకున్నారు గట్టిగా. ఒక్కొక్క సంచికి ఒక్కొక్క గంట. సరిపోయిందా షాపింగ్? క్రిస్మస్ అంతా ఇప్పుడే కనిపిస్తుంది మీ దగ్గర. ఇప్పుడైతే షాపింగ్ చేసి అలసిపోయారంట టిఫిన్ కోసమని. ఇప్పుడు ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చేసారు. ఎక్కడే ఉందో ఇక్కడ అసలు ఏమీ లేదు, సగమే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సగమే స్టార్ట్ అయ్యింది. ఎక్కడ తినాలో అర్థం అవ్వక ఆలోచిస్తున్నారు. ఇగో ఇప్పుడే వచ్చారు. మనం ఇంటికి వెళ్ళి వచ్చే వాళ్ళంగా. టిఫిన్ పెడతారు అన్నట్టుగా నేను వస్తాను. టిఫిన్ 7 రకాల బిర్యానీలా, చికెన్లు, రొయ్యలు అన్నీ. మటను, చికెను, రొయ్యలు, పేపర్. తింటారా మరి? అదే 2 ప్లేట్లు ఇడ్లీ అని ఇస్తారు. ప్లేట్కి ఎన్ని వస్తాయి, ఎన్ని వేస్తారు కూడా తెలియదు. ప్లేట్ 4 ప్లేట్లు ఇడ్లీ. ప్లేట్ ఇడ్లీ ఎంత అడుగుతుంది తల్లి వెళ్ళి. ఇడ్లీ కూడా పెట్టాడు, ఉడుకుతుంది. పెనం వెలిగించాడు, స్టార్ట్ చేస్తాడు. పెనం కూడా పెట్టారు, అట్లా వేసేస్తారు. అదే వేసేస్తారు. చెప్పు మనం ఎందుకు చదువుకుంటాం. ఇద్దరు ఒకే రకం డ్రెస్ వేస్తారు, అక్క చెల్లెళ్ళలాగా. ఇద్దరు వెళ్ళి చదువుతారు. రెండట్లు మరి మిగతా ఇద్దరు తినరా? అవి మనకు తినగలవో తినలేం కదా, అందుకే 2 చెప్తారు. ప్రస్తుతానికి చూసామన్నమాట. ప్రస్తుతానికి 2 చెప్తారు. 2 ప్లెయిన్ దోశ, 4 ప్లేట్ అన్న దోశలు అంట. నేతి ఇడ్లీ లేకపోతే 20 ఇడ్లీ. నేతి ఇడ్లీ నేను నేతిలో ముంచి తెలుస్తున్నాంగా మేము. కారులో తిప్పుతున్నాం, షాపింగ్ ఏం కావాలమ్మా ఇంకా? కారులో తిప్పుతున్నారు, నేతి ఇడ్లీలు తినిపిస్తున్నారు. ఇంత మంచి రోజుల్లో షాపింగ్ చేపిస్తున్నారు. ఇంత మంచి మరణంలో ఎక్కడ దొరుకుతారమ్మా జనాలకి? నువ్వు మాత్రం మధ్యాహ్నం మార్కెట్ మొత్తం తిప్పించి మధ్యాహ్నమేమో మార్కెట్ అంతా నడిపించింది. నా కాళ్ళు బొప్పలు కొట్టేసినాయి. అరిగిద్దని మధ్యాహ్నం వాకింగ్ చేసాం. శ్రీదేవి గోలీ సోడా సెంటర్ ఉంటాయి. నేతి చిట్టి ఇడ్లీ. అవి కడిపే నిండి తీయమ్ము, కడిపే నిండి తీయి. ఒక పేగుకు కూడా రావు. అదే
మనకేదో చూస్తే కానీ తెలియదు. తీస్తున్నారు. తల్లి దోశ ఇంకొక 2 చెప్పేసాయి, సరిపోవు. ఇంకో 2 ఆనియన్ దోశ కూడా ఉందా? ప్లేట్ దోశ ఉంటుందా? అయితే ఆనియన్ 2, ప్లేట్ 2. ఆనియన్ ఎంతో? 50 ఉంటుంది. మరి కడుపు నిండదిగా, కడుపు నిండదు కదా ఆ చెట్టు ఇడ్లీ తినే. వద్దులే తిను. ఇడ్లీ చాలా బాగుంది. ఫుల్గా తినేసేది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లేదు. మళ్ళీ 3 సంచులు పట్టుకొని ఇంటికి పొలం చేసేసుకుంటే పోయింది కదా. ఆటో వస్తుంది. మళ్ళీ క్యాబా? ఆటో క్యాబ్. షాపింగ్ మాల్ చేసి వచ్చామండి ఇప్పుడే. షాప్ అంతా దోచేస్తామండి. 3 సంచులు 6ంటికి వెళ్ళి 10 అయిందండి వచ్చేసరికి. 3 సంచులు దోచుకొచ్చామండి. ఇవన్నీ శారీస్, ఇవి కూడా శారీసే. ఇందులో నవీన్ కుమారుడి బట్టలు కూడా ఉన్నాయి. నవీన్ కుమార్ చూపించి మైకులు గైడ్ చేస్తాడు. అబ్బా బెడ్షీట్లు. నార్మల్గా అయితే అసలు మా షాపింగ్ దేవుడు లేడు. షాపింగ్ దేవుడు టైం అయిపోయింది అని లైట్లో పక్క తీసేస్తూ ఉంటారు, పక్కే ఇంకా ఎగుతూ ఉంటాడు షాపింగ్ దేవుడు. ఈ రోజు నా మిస్ అయిపోయాడు మా షాపింగ్లో. అదే మాకు తీరం లోటుగా ఉంది. షాపింగ్ దేవుడు ఉండుంటే కనుక చక్కగా ఇంకాస్త షాపింగ్ 10 చోట్ల తిప్పేవాడు మమ్మల్ని. మేమైతే వెళ్ళి ఒక చోట లాక్ అయిపోయి ఒక చోటే కొనేసాం ఇవన్నీ. అది పరిస్థితి. కలర్ఫుల్ కలెక్షన్స్ మన ఛానల్లో. కళ్ళు చెదిరిపోయే కలర్ఫుల్ కలెక్షన్స్ అందుకే పట్టమని చెప్పాను నేను. పెట్టే కలర్ఫుల్ అంటావుగా చూస్తారని మన ఛానల్లో ఇవన్నీ నవీన్ కుమారుడి బట్టలు. ఐటీ ఆకుంచి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, కనులు నిండిపోతున్నాయి. బాగుందమ్మా, ఇది తీసుకోవచ్చు కదా. చూడు అది బాగుంది. ఇది 6 సైజ్ మంచానికి సరిపడా బెడ్షీట్. హైదరాబాద్ అలాంటి చూడండి ఎంత బాగుందో. ఈ బెడ్షీట్ ఎంత రేట్ ఉంది అంటారు? ఆఫర్ ప్రైస్ లో వచ్చింది మనకి 250. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో బెడ్షీట్ అయితే మాత్రం. 6 మంచానికి సరిపడా బెడ్షీట్. ఇది మంచం మీద వేసినా కూడా ఇంత సైజ్ మిగిలిపోతుంది. అంత వెడల్పుగా అంత బారుగా ఉంది. పిల్లోస్ కూడా డబల్ పిల్లోస్ ఇచ్చారు. ఆల్రెడీ మేము మొన్న తీసుకున్నాము 1000 రూపాయలకి 4. ఆల్రెడీ మొన్న ఒకసారి వచ్చినప్పుడు 4 బెడ్షీట్లు అయితే తీసుకుని వెళ్ళాను. మళ్ళీ 250కి ఏమొస్తుందిలే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అయితే 4 తీసేసుకున్నాను చక్కగా. చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బెడ్షీట్లు అయితే మాత్రం. అందుట్లో ఇదొక కలరు, ఇదొక కలరు,
ఇది ఒక కలర్ అన్నమాట. మీకు బెడ్షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయలేదుగా సాంగ్. చింతలు పట్టుకున్నా. ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి ఎంత పెద్ద బెడ్షీట్. 2 బెడ్షీట్లు అయితే ఎన్నో కాకినాడకి అయితే. ఇది 6x6 మంచానికి సరిపడా బెడ్షీట్ అనమాట. ఆ చివర పట్టుకోండి. 250 రూపీస్. పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు. కింద పట్టాలి 190 రూపాయలు. చాలా బాగున్నాయి మ్యాట్లు. ఫ్లోర్ మ్యాట్స్ 190 రూపీస్. 2 ఒక్కొక్కటి 100 ఉన్నా కూడా పలచగాను 1-2 సార్లు వేయంగానే కుట్లుడిపై చీకిపోయినట్టు అయిపోతుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. కలర్ కూడా బాగున్నాయని తీసుకున్నాను. అంత కంగానే ఉంటుందా నీకు? తినొద్దా ఏంటమ్మా? నువ్వు తినేసి వచ్చు, వాళ్ళు తినొద్దా? మేము తినేసి వచ్చాం. మరి నువ్వు మన ఇల్లు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పక్క బట్టలు అన్నీ చదువుకోవాలిగా. బట్టలు చదువుకోవాలా? కలర్ఫుల్ శారీ. ఈ రేట్లు చెప్పను నేను. అన్ని వేలల్లో ఉంటాయి. ఇదొక కలర్ శారీ. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ. కలర్ చెదిరిపోతుంది. ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది శారీ. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. సూపర్ కలర్ కాంబినేషన్. ఎక్కడికైనా వెళ్ళామంటే కలర్ కాంబినేషన్ ఎత్తుక్కోవడం ఒక పెద్ద ఎత్తు అయిపోయింది మనకి. అన్ని చీరల్లో మనకి అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మనం చీరలన్నీ ఎతికి ఏడాలంటే చాలా టైం పట్టేసింది. అదిరిపోయే చీర, తలతల మిలమిల. అన్నిట్లో ఇదే కాస్ట్లీ చీర అండి. ఇదే కదా అన్నిటికంటే ఎక్కువ రేట్ చీర. మేము ఈ అన్ని చీరల కంటే ఫస్ట్ చీర తీసుకుంది ఇదేనండి. ఫస్ట్ ఇది సెలక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి 1 by 1 ఒక్కొక్కటి సెట్ అయినాయి అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా ఈ సారీ. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. కింద నావీ బ్లూ కలర్, పైనేమో ఏం కలర్ అంటారు దీన్ని, లక్స్ గ్రీన్ కలర్ కి, లక్స్ గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. పైన చక్కగా పెయింట్ వేసినట్టుగా మంచి ఫ్లవర్స్ తో అయితే డెకరేషన్ చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. లోపల కూడా సేమ్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం లక్స్ స్క్రీన్ వచ్చి చిన్న చిన్న బుట్ట అయితే ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగుంది. చీరల బిజినెస్ చెప్తారు చూడు, అలా చెప్తున్నట్టుగా. బ్లాక్ బాగుంటున్నాయి. ఇంకా ఇది కూడా బాగుంది. సేమ్ ఈ సారీ కూడా అంతే, ఆనియన్ పింక్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు. సారీ చాలా బాగుంది. ఇవాటికి అయితే షాపింగ్ అయితే ఇది. మేమేమనుకున్నామంటే ఇది జస్ట్ వెళ్ళిపోయి టక్కటక్క తీసేసుకొని మళ్ళీ గాంధీనగర్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ మాకు టైం అంతా ఇక్కడే తినేసేసింది. ఇక ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇది షాపింగ్ అయిపోయింది. మనం మళ్ళీ రేపు గాంధీనగర్ వెళ్ళాలి. అది ఇంకొక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.